ప్రభువైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభు మనం ప్రేమించి హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ అధ్యాయాలన్నిటిలోంచి శ్రేష్టమైన సంగతులు మనతో మాట్లాడారు. అందుకే ప్రభుని స్తుతిస్తున్నా. మరికొన్ని సంగతులు ఈ దినం కూడా మనతో ఆయన మాట్లాడబోతూ ఉండగా ఆయన ఆత్మ ద్వారా మనతో తన కుమారుని గూర్చి, మన జీవమైన మన సర్వమైన ఆయన కుమారుని గురించి ఆయన మాట్లాడగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అని సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయానికై కృతజ్ఞతలు. మాతో మాట్లాడమని ఆత్మ ఇచ్చు వాక్శక్తి ద్వారా మా జీవము సర్వమైన ఈ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేయమని, ఆయన ఎరుగటం ద్వారా శ్రేష్టమైన జీవాన్ని జీవించడానికి కృప చూపించమని యేసు ప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. ఇందులో యేసు వైపు చూచుచు అనే జీవితంలో లేని విశ్వాసని, ఆ యేసు వైపు చూచుచు అనే జీవితాన్ని ఆత్మానుసారమైన జీవితము లేదా విశ్వాస సంబంధమైన జీవితము, దాన్ని నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం అని చెప్పుకున్నాం. నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఆత్మానుసారంగా ఆయన వైపు చూస్తూ జీవించటం. ఆయన వైపు చూస్తూ జీవించడమే ఆత్మానుసారంగా జీవించడం. ఎందుకంటే ఆయన మనకు చూపించేది పరిశుద్ధాత్ముడే. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడంటే ఆయనను చూపిస్తూ, ప్రతిరోజు ఆయనను మనకు చూపిస్తూ, ఆయన ప్రత్యక్షతలు ఇస్తూ, ఆయనలో ఉన్న వాటిని మనకు తెలియచేస్తూ, మనము బ్రతుకు దినములన్నీ నిర్భయంగా జీవించడానికే ఆయన మనలో ఉన్నాడు. ఆ జీవితాన్ని మిస్ అవుతుంటే విశ్వాసి లేదా నీతిమంతుడు ఆ జీవితాన్ని మిస్ అవుతున్నప్పుడు, విశ్వాసి దేవుని కుమారుడు కాబట్టి పరలోకమున్న తండ్రి మన కుమారులు అన్నట్టే చూస్తున్నాడు. యేసు ప్రభువులు ఎల్లప్పుడూ అలాగే చూస్తాడు. కాబట్టి కుమారులు మిస్ అవుతుంటే లైఫ్ని తండ్రి సెట్ చేయడానికి శిక్ష చేస్తాడు అని మనం వింటూ ఉన్నాం. ఈ శిక్ష చేసేటప్పుడు ఆ శిక్ష ప్రస్తుతమున కొంచెం ఆ శిక్ష దుఃఖకరంగా ఉంటుంది. అయినా సరే దాని యందు అభ్యాసం గలవారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇస్తుందని చెప్పాడు. సో అంటే ఎప్పుడైతే శిక్షను మనం యాక్సెప్ట్ చేసి, గుర్తిరిగి శిక్షను యాక్సెప్ట్ చేసి దాంట్లో ట్రైనప్ అవుతామో, తర్ఫీదు అవుతామో, అప్పుడు నీతి అను సమాధానకరమైన ఫలాన్ని మనం పొందుకుంటాం. సో దాని కొరకు ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ 24 నుంచి మనం 29 వరకు చదువుకున్నాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును
హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం నాకును మీరు వచ్చి ఉన్నారు అని. ఈ హేబేలు కంటే శ్రేష్టంగా పలుకు రక్తం అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మన పక్షంగా తండ్రి దగ్గర ఉంది. సో ఇప్పుడు ఆ రక్తం దగ్గర ఉన్నాం. ఆ రక్తం యొక్క పలుకులో మనం ఉన్నాం. ఆ రక్తానికి వేరుగా లేం. ఆ రక్తానికి వేరుగా మనం తండ్రికి ఇవ్వబడలేదు. ఆ రక్తాన్ని బట్టి మనం తండ్రికి కుమారులుగా ఇవ్వబడ్డా. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనం విమోచించబడ్డాం. తండ్రికి యేసుప్రభు ఎలా కుమారుడో అలాగే మనం కూడా కుమారులుగా చేయబడ్డాం. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుడు. మనం యేసుప్రభు ద్వారా విశ్వాసమును బట్టి దేవునికి కుమారులు. అయితే ఈ కుమారులు అనే బంధంలో ఎల్లప్పుడూ మనం చూస్తాడు. ఎందుకంటే హేబేలు కంటే శ్రేష్టంగా పలికే రక్తం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం తండ్రి సముఖంలో మన పక్షంగా ఉంది, సదాకాలం ఉంది. సో అక్కడ మన ప్రభు ప్రజెంట్ చేసిన ఆయన రక్తాన్ని బట్టి ఆయన ఎల్లప్పుడూ మనల్ని కుమారులుగా నీతిమంతులుగా చూస్తాడు. ఎందుకంటే క్రొత్త నిబంధన ఇది. ఈ నిబంధనలో ఒకే ఒక బలి సదాకాలానికి విమోచించబడ్డాం. సో ఒక్క బలి ద్వారా సదాకాలానికి విమోచించబడి సంపూర్ణ సిద్ధి పొందాం. కాబట్టి క్రీస్తు అనే బలిని అందుకే ఆయన చేశాడు. కాబట్టి కనుక క్రీస్తు రక్తములో క్రొత్త నిబంధన సంబంధమైన హేబేలు కంటే శ్రేష్టంగా పలికే క్రీస్తు రక్తంలో మనల్ని ఆయన ఎల్లప్పుడూ కుమారులు నీతివంతులుగానే ఎంచుతాడు. మరి ఇలా ఎంచుతున్నప్పుడు ఎల్లప్పుడూ కుమారులైతే కుమారుల జీవితం వేరు కదా, ఆ జీవితం మిస్ అవ్వకూడదని శిక్ష చేస్తాడనమాట. ఇప్పుడు అందుకనే మనం ఎరగాల్సింది ఏంటంటే హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం కింద అనగా యేసుప్రభు రక్తం కింద నేనున్నాను. ఆ రక్తం నా పక్షంగా పరలోకలున్న రక్తం. అది నిరంతరము నా విషయమే సాక్ష్యమిస్తున్న రక్తం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ నా పక్షంగా నిరంతర యాజకుడుగా మెల్కీసెదకు క్రమం చొప్పున శ్రేష్టముగా పలుకుతున్నాడు ఆయన రక్తము ద్వారా. ఎంత శ్రేష్టంగా అంటే మనం ఆయన కుమారులమని, ఆయన ఎదుటి నీతిమంతులమని. ఎల్లప్పుడూ ఆయన మనల్ని ఎంచేదేమో క్రొత్త నిబంధన రక్తాన్ని బట్టి. క్రొత్త నిబంధన అంటే ఏమని చెప్పాడు? ఇది హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధనని చెప్పుచున్నాడు. దేన్ని? 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది క్రొత్త నిబంధన. ఇక వారిని ఎన్నటికీ పాపులని పిలవను, వారన్నిటికీ నీతిమంతులు, అన్నిటికీ కుమారులే. ఎందుకు? వారు సదాకాలానికి నా ఎదుట నీతిమంతులుగా కుమారులు ఉండటానికి కుమారుడు తన అనుభవ జ్ఞానం చేత పరిహారం చెల్లించాడు. క్రీస్తు ప్రభు చెల్లించిన పరిహారం ఒక గొప్ప అనుభవ జ్ఞానాన్ని బట్టి చెల్లించబడిన పరిహారం అది. అంతేగాని అనాలోచనగా కాదు. కాబట్టి అందులో క్రీస్తు ప్రభు ఎవరంటే దేవుడు. ఆయన దేవుడే మనకు విమోచన చేస్తే దేవుడు నిత్యం ఉండేవాడు, ఆ విమోచన నిత్యం ఉంటుంది. సో కాబట్టి నిత్యమైన విమోచన పొందుకున్నవారు నిత్యము ఆయన ద్వారా జీవించాలని, ఆయన ద్వారా జీవించటం అంటే ఎల్లప్పుడూ ఆయన శక్తి చేత కాపాడబడాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ ఆయన శక్తి చేత కాపాడబడాలి, ఎల్లప్పుడూ ఆయన శక్తి మనల్ని ఆవరించుకొని ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన దూతలు మనల్ని ఆవరించుకొని ఉండాలి. దాన్నే విశ్వాస మూలంగా జీవించుట అని అన్నాడు. అలా జీవించడం ద్వారా అనుభవించే దైవిక శక్తి యొక్క ప్రభావమే స్వాస్థ్యం అనుభవించుట, లేదా అలా జీవించడం ద్వారా మనకు కలిగే ఆ విశ్రాంతి, ఆ నెమ్మది, ఆ సమాధానమే స్వాస్థ్యం. సో ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ ఆయన చెప్తూ 25వ వచనంలో హేబేలు కంటే శ్రేష్టంగా పలికే ప్రోక్షణ రకం దగ్గరికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ రక్తమును బట్టి మీరేంటో ఎరిగి జీవించకపోతే
మీకు బుద్ధి చెప్తున్నాడు కదా ఆయన. మీరు జీవించినప్పుడు బుద్ధి చెప్తున్నాడు. అంటే ఆ బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరిస్తే, మనం జీవించడం కొరకు ఆయన బుద్ధి చెప్తున్నాడు. జీవించటం వెనక తీసినప్పుడు అప్పుడు బుద్ధి చెప్తాడు. బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరిస్తే మనం ఏమైనా మేలు పొందుతాం. అదే చెప్తున్నాడు. పరలోకం నుండి మీకు బుద్ధి చెప్తున్న వాడిని మీరు విసర్జిస్తే, అంటే మీరు శిక్షకు లోబడిపోతే, ఆ జీవాన్ని జీవించడం కొరకే కదా శిక్ష చేసేది. కుమారుల్ని శిక్షించేది కుమారులు అనుభవించవలసిన జీవితాన్ని అనుభవించడం కొరకు, అంతేగాని మరి దేని కొరకు కాదు. సో అందుకనే మనం తప్పించుకుపోవట మరణించాము కదా, తప్పించుకొనకపోవట మరణించాము కదా. ఇప్పుడు పరలోకం నుండి ఆయన బుద్ధి చెప్తున్నాడు. ఎందుకంటే పరలోక సంబంధమైన జీవితం అనుభవించాలా, అది మిస్ అవుతున్నాం కాబట్టి ఆయన బుద్ధి చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఆయన ఏమన్నాడంటే, నేను ఇంకొకసారి భూమిని ఆకాశాన్ని కంపింపజేస్తాను. కదల్చబడినవి నిలకడగా ఉంటాయి, కదిలించబడ్డాయి బొత్తుగా తీసివేయబడతాయి అని అన్నాడు. ఎలా అనుకుందాం, దీన్ని ఇలా చెప్తా. ఇప్పుడు మనము చెట్టుని గట్టిగా ఊపామనుకో, పచ్చగా ఉన్న ఆకులు రాలుతాయా? ఎల్లో కలర్లో వచ్చేసి వాడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులు, వాడిపోయిన ఆకులు రాలుతాయా? అవే కదా రాలుతాయి. ఇలా అనుకుందాం. కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలో ఏముంది అక్కడ సంగతి మనకు తెలుసు కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించవాడు. అంటే ఏంటిది? విశ్వాస మూలంగా జీవిస్తే, అనగా ఆయన నోటి మాటను బట్టి జీవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే, ఆత్మ చెప్పు సంగతులతో జీవిస్తే, ఇదే కదా విశ్వాస మూలంగా జీవిస్తే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఆకువాడక, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చును. ఆయన నోటి మాట చేత బ్రతుకుతున్నవాడు. అనుదినము ఆయన ద్వారా వచ్చే వర్తమానాన్ని బట్టి, ఆత్మ ద్వారా కలుగుతున్న వర్తమానాన్ని బట్టి, ప్రభువును కూర్చున్న వర్తమానాన్ని బట్టి బ్రతుకుతున్నవాడు. నీటి కాలువలో ఎవరిని ఉన్నవాడు ఆకువాడు, తన కాలమందు ఫలమిస్తాడు, అతడు చేయన దాంతో సఫలమవుతుంది. సో ఇప్పుడు అలా కాకపోతే, అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, అనగా ఇప్పుడు మన కేసులో ఏంటి? ఆత్మ చెప్పుచున్న సంగతులతో ఆనందించకపోతే, ఆత్మ ఎవరి గురించి చెప్తాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే చెప్తాడు. యోహాను 14:26, 15, 26, అలాగే 16, 13, 14 వచనాల్లో ఆత్మ ప్రభువు మనకు ప్రభువు గురించే చెప్తాడు. మనలో ఉన్న ఆత్మ ప్రభు ఎంతసేపు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు, కొలసీ పత్రిక 3:4, 3:11 ప్రకారం క్రీస్తే మన జీవమని, క్రీస్తే మన సర్వమని పరిశుద్ధాత్మ ప్రభువుకి మనకంటే బాగా తెలుసు. అందుకని ఆయన మనకి ఎక్కువగా ప్రభువుని చెప్తాడు. ప్రభువుని చెప్పడం ద్వారా ఆయనే మన జీవం కాబట్టి మనం జీవిస్తాం, ఆయనే మన సర్వం కాబట్టి మన సమస్తం సంపాదించుకుంటాం. అంటే ఆత్మ చెప్పు సంగతుల్లో మనం ప్రభువును వింటాం, ప్రభువును వింటే మనం జీవిస్తాం, జీవిస్తే సమస్తం సంపాదించుకుంటాం. అంటే ఆత్మ ప్రభువు చూడండి, ఆయన క్రమం ఎంత గొప్పదో ఇక్కడ. అందుకని జీవించకపోతే ఇప్పుడు ఇలా అంతా చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లి నేను, తీగల మీరు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగ అది ఇంకా బాగా ఫలించాలని దానికి ఆయన సహాయం చేస్తాడంటే, దానికి నష్టం కలుగజేసే వాటన్నిటిని తప్పించి దానికి అభివృద్ధి కొరకు సహాయం చేస్తాడని చెప్పి. ఇప్పుడు ఇలా అనుకుందాం, తీగల్లో ఫలించటం కోసం ఫలించిన ప్రతి తీగ తీసి పారవేయను. ఇప్పుడు శిక్ష చేసేది ఎందుకు? తండ్రి కుమారులను ఫలించటం కోసమే కదా. ఆ ఫలాన్ని ఏమనుకుందాం? జీవించడం కోసం. జీవించితే ఫలం. ఇప్పుడు ఆయన శిక్ష చేసేది జీవించకపోతే శిక్ష చేస్తాడు. జీవించకపోతే ఎందుకు శిక్ష చేస్తున్నాడో? జీవించకపోతే ఫలించం కాబట్టి. ఫలించకపోతే సమస్తము మనం సంపాదించుకోలేం కాబట్టి అందుకు శిక్ష చేస్తున్నాడు. ఆ శిక్షకు మనం లోబడితే
ఏముంటుంది చెప్పండి? శిక్షాఫలం ఉంది. శిక్షాఫలం ఏంటి? ఇక్కడే రాశాడు 12:7లో శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు అన్నాడు. అని ఏంటి శిక్షాఫలం? 11 ఆఖరిలో రాశాడు ఏమని? అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని అన్నాడు. అంటే సమాధానము, నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని అంటే, సమాధానం అంటే షలోం, సంపూర్ణత అని అన్నమాట. చెప్తాను వినండి. ఇప్పుడు సమాధానకరమైన ఫలం ఇచ్చినంటే ఆ శిక్ష తర్వాత మనం ఫలిస్తాం, అనేక విషయాల్లో మనం ఫలిస్తాం. సో అందుకని శిక్ష ద్వారా ఫలం ఉంది కాబట్టి ఆయన శిక్ష చేస్తున్నాడు. అంటే ఈ శిక్ష మనం కీడనుకుని మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ ఫలాన్ని పొందలేం కదా. ఎవరైతే శిక్షను యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉంటున్నారో వాళ్ళు ఏమన్నాడు తెలుసా? దేవుడు శిక్షిస్తూ ఉంటాడు, వారు గుర్తించరు. ఎందుకు మనం ఈ శిక్ష గుండా వెళ్తున్నాం, ఎందుకు ఈ పనిష్మెంట్ గుండా వెళ్తున్నాం? సో జీవించుట అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేశాం కాబట్టి ఫలించలేదు, పరిశుద్ధత్వం ఫలించలేదు, ఏమి ఫలించలేదు కాబట్టి ఆయన ద్వారా ఏమీ సంపాదించుకోలేకపోయాం, ఏమీ పొందుకోలేకపోయాం. సో అందుకనే ప్రభువు నన్ను ఇప్పుడు ట్రైనప్ చేస్తున్నాడు, శిక్ష చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ద్వారా కలిగే జీవాన్ని జీవిస్తూ సమస్తమును సమృద్ధిగా కలిగి ఉండటానికి. సో దీన్ని నేను గుర్తించి చక్కగా దానికి లోబడితే ఆయన ఏం చేస్తాడు? నేను ఫలించడానికి ఆటంకాలన్నింటినీ తొలగించి తిరిగి నన్ను అలా కాకుండా నేను శిక్షకు లోబడకపోతే, శిక్షను నేను నా సొంతంగా తీసుకుని ఏదో ఫీల్ అయి వదిలేసుకుంటే అలాగా చూస్తాడు ఆయన. చలించని ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ ఇంకొకసారి చలింపు చేస్తున్న ఆకాశాన్ని భూమిని అసలు కదిలింపబడినవన్నీ నిలకడ ఉన్నట్లును కదిలించబడేవి తీసివేయబడినట్లు అని అన్నాడు. అంటే ఎవరైతే మాటిమాటికి చెలిస్తూ ఉన్నారో, శిక్ష చేయబడ్డాం, సరి చేసుకున్నాం, మళ్ళా పొరపాటు చేసి మళ్ళా శిక్షకి వెళ్ళి మళ్ళా సరి ఇలా ఉంటారు చూసారా? సో ఈ కదిలించబడేవన్నీ ఏమన్నాడు? తీసివేస్తానన్నాడు. అంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను అంటే ఎత్తేస్తాడనమాట. మనం ఉండటం ద్వారా మనం ఫలించట్లేదు, మన ద్వారా ఆయనకి అవమానం, మనము కూడా మన సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఈ పరిస్థితుల్లో ఇక మనం ఉంచడం ద్వారా ఆయనకి అవమానమే కానీ ఘనత ఏముంది? కాబట్టి మనకి ఘనత లేదు, కాబట్టి మన ద్వారా ఆయనకి ఘనత లేదు, కాబట్టి ఆయన మనల్ని తీసేస్తాడు. అందుకనే విశ్వాసులు చాలామంది తమ దినాల కంటే ముందు వెళ్ళిపోతున్నారు అన్నమాట, అకాల మరణాలు. కారణం ఏంటి అని అంటే జీవించని కారణం చేత. సో ఆయన అన్నాడు, కదిలింపబడినవి మరి స్థిరంగా ఉండునట్లును, కదిలించబడేవి తీసివేయబడినట్లును పూర్తిగా అని అన్నాడు ఇక్కడ. సో అందుకని దీన్ని ఎక్కడ రాశాడు? పైన 25వ వచనం కింద రాశాడు ఈ సంగతి. 25వ వచనంలో ఏమన్నాడు? పరలోకండు బుద్ధి చెప్తున్న వాడిని నిరాకరించి తప్పించుకోం కదా అని అన్నాడు. పరలోకండు బుద్ధి చెప్తున్నవాడు ఎందుకు? పరలోక సంబంధమైన జీవితం మనం మిస్ అవుతున్నామని ఆయన పరలోక సంబంధాలందరికీ పరలోకం నుంచి బుద్ధి చెప్తున్నాడు. ఈ బుద్ధి చెప్తున్నప్పుడు బుద్ధి పాఠాన్ని కనుక మనం తీసుకోకుండా మనం నిర్లక్ష్యం చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనం తీసి పారవేయబడతాం పూర్తిగా అన్నాడు. చలింపజేయబడినవి బొత్తిగా అంటే చాలాసార్లు చూశాడు ఆయన, కదిలింపబడుతున్నారు. ఒకసారి కదిలింపబడ్డాడు, శిక్ష చేశాడు, సెట్ అయ్యాడు, మళ్ళా కదిలింపబడుతున్నాడు, శిక్ష చేశాడు, మళ్ళా ఇదే క్రమంలో వెళ్ళిపోతుంటే ఒకరోజు ఏం చేస్తాడు ఆయన? అలాగే ఫలించే ప్రతి తీగ బాగా ఫలించాలని ఆయన ఏం చేస్తాడు? పనికిరాని తీగలన్నిటిని తీసి సమస్తాన్ని తీసి చక్క చేసి దానికి సహాయాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. అసలు ఫలింపని తీగలు దాన్ని తీసి పారవేస్తున్నాడు అనమాట. అందుకనే ఎఫెసీ సంఘంతో ఏమన్నాడు? నేను దాని స్తంభమును దాని వద్ద నుంచి తీసివేస్తున్నాడు అన్నాడు కదా. చదువుతాను చూడన్నమాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో
5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతను అన్నాడు. చూసారా, తీసివేత. నువ్వు మారు మనసు పొందకపోతే, ఈ మారు మనసు అంటే ఏ మారు మనసు? ఇది సంఘానికి. సంఘం మారు మనసు అంటే ఏంటి? విశ్వాస మూలంగా జీవించట్లా. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు కానీ విశ్వాసాన్ని బట్టి జీవించట్లా. విశ్వాస వాక్యం వారికి దొరకట్లా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుని నేను నీతిమంతుడిని, దేవుని కుమారుడిని, నేను విశ్వాస మూలంగా జీవించాలనే దాంట్లో వారు లేరు కాబట్టి నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావో అన్నాడు. ఏ స్థితిలో నుంచి పడ్డారో ఆ మొదట ఉండిన ప్రేమ అంటే ఏంటి? దేవుని లెక్కల్లో యోహాను సువార్త 14:23 అనుకుంటా, నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు. ఒకప్పుడు నన్ను బాగా ప్రేమించావు, అప్పుడు నా మాట విన్నావు, ప్రతిరోజు నా మాటను బట్టి బ్రతికావు. ఇప్పుడు నా మాట వినట్లేదు కాబట్టి నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఆ మొదటి ప్రేమ అన్నాడు. చాలామంది ఏమంటారంటే ఆయన ప్రేమించడం అంటే ప్రతిదానికి మీటింగ్ పెట్టేది ఆయన ప్రేమించడం కాదు. నన్ను ప్రేమించేవాడు నా స్వరం వింటాడు అన్నాడు. యోహాను సువార్త 14:21, 22, 23 వచనాల్లో ఏదో ఒక వచనాలు అక్కడ ఉంటారు చూడండి. 23 అనుకుంటున్నాను. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాట వినటం. ఆయన మాట వినటం అంటే ఆయన మాట వింటూ జీవించడం అంటే విశ్వాసపూర్వకంగా జీవించడం. సంఘం చేయాల్సిన పని అది, ఎఫెసు సంఘం. కానీ వారు ఆయన ప్రేమను వదిలేశారు. ఆయన ప్రేమను వదిలేశారు అంటే ఆయన వాక్యాన్ని వదిలేశారు. వినే చెవి కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావో నా మాట వింటూ శ్రద్ధగా నా మాట వింటూ బ్రతికేవాడివి. నౌ యు నెగ్లెక్టెడ్ మై వర్డ్. ఇప్పుడు నువ్వు నా మాటను నిర్లక్ష్యం చేశావు అంటే నన్ను ప్రేమించడం లేదు. ఆయన వాక్యాన్ని వినకుండా, విశ్వాస వాక్యాన్ని వినకుండా నేను ఆయన ప్రేమిస్తున్నాను చెప్తే అది సరైన మాటలు కాదనమాట, అది మోసమే. సో అందుకని ఏ స్థితిలోంచి పడుతూ అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఇక్కడ మొదటి క్రియలు అంటే ఏంటి? 4వ వచనం, నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు మోపబడిన తప్పేంటి? నువ్వు నా ప్రేమను ఎరగటం మానేసావు. ఆయన ప్రేమ ఎలా ఎరుగుతాం? ఆత్మ ప్రభు మనకు ఆయన గురించి బోధించడం ద్వారా ఆయన ప్రేమను ఎరుగుతాం. ఆత్మ ప్రభు బోధిస్తున్నప్పుడు మనం వినకపోతే ఆయన ప్రేమ మనం ఏం ఎరుగుతాం? అందుకనే ఆయన గురించి వినకపోవటమే ఆయన ప్రేమించకపోవటం. నన్ను ప్రేమించేవాడు నా మాట వింటాడు అన్నాడు, వినట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు చూడండి, నువ్వు ఇదే పరిస్థితిలో కంటిన్యూ అయితే, నేను నీకు చెప్తున్నాను, నువ్వు ఈ హెచ్చరికను తీసుకోకుండా శిక్ష చేస్తున్నాను. ఒక తండ్రి కుమారుని శిక్షిస్తున్నట్టు నేను శిక్ష చేస్తున్నాను. ఈ శిక్షను నువ్వు ఎరిగి నువ్వు సెట్ చేసుకోకపోతే నువ్వు ఎలా తప్పించుకుంటా? నీ దీపస్తంభమును తీసివేస్తాను అని అన్నాడు. సంఘాన్ని ఎలాగంటే, మరి సంఘంలో ఉన్నవారే కదా, సంఘం అంటే మనమేగా. విశ్వాసి లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే ఆయనను ప్రేమించుట. ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన అంటే మాకు చాలా ఇష్టం, అసలు మేము ఆదివారం మానం, ఏ మీటింగు మానం అంటాం కాదు. ఆయన ప్రేమించడం అంటే ఆయన మాటను బట్టి జీవించుట. ఆయన మాట అంటే ఏంటి? ఆత్మ చెప్పు సంగతులు. ఆత్మ ఏం చెప్తాడు? నువ్వు కుమారుడివి, నీతిమంతుడివి అని ఎల్లప్పుడూ చెప్తాడు. ఎందుకు? నీ పక్షంగా హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం పరలోకంలో ఉంది. ఆ రక్తం అక్కడ శ్రేష్టంగా పలుకుతున్న శ్రేష్టమైన పలుకు ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచు, నువ్వు నీతిమంతుడివి, కుమారుడివి కాబట్టి నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉన్నాడంటే ఆ లోకం యొక్క జీవితాన్ని ఈ లోకంలో జీవించడానికే. ఆ లోకాన్ని ఈ లోకంలో మన ద్వారా చూపించాలనుకుంటున్నాడు. ఆ లోకంలో జీవించే జీవితం పరలోకం వెళ్ళాక జీవిస్తాం కదా. పరలోకం వెళ్ళాక జీవించడం ఏంటి? మహిమదేహాలు ధరించుకుంటాం, సెటప్ అంతా మారిపోద్ది. అక్కడ ఏముండదు. జీవించడం అనేది ఇక్కడే, ఈ దీనదేహంలో ఉన్నాం. ఈ దీనదేహంలో అనేకమైన ఎదుర్కొంటున్నాం. ఇక్కడే జీవించాలి అంటే విశ్వాసం మూలంగా అక్కడి జీవితాన్ని ఇక్కడ జీవించి అనేక మందిని ప్రభు దగ్గరకు ఆకర్షించేలాగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన చెప్తే ఏ జీవితం చెప్తాడు? అక్కడ జీవితం చెప్తాడు. అక్కడ ఉన్న మన జీవితం ఎవరు? మన ప్రభువే. మన సర్వం ఎవరు? ఆయనే. ఆయన గురించే చెప్తాడు.
అందుకనే ఆయన అన్నాడు ఇక్కడ, కదిలించబడే వాటిని మరి నిశ్చయంగా తీసేస్తాను. ఇక ఎన్నిసార్లు చూసినా అంటే నువ్వు కదిలించబడుతూ తప్పిపోతుంటే ఆ శిక్ష చేస్తాడు. ఒకరోజు చూస్తాడు ఇక ఆయన నిన్ను, నీ వల్ల నీకు ప్రయోజనం లేదు, నీ వల్ల సంఘానికి ప్రయోజనం లేదు, మెప్పు లేదు, గంత లేదు ఆయనకు కూడా. కాబట్టి ఆయన తీసేస్తాడు. మన ద్వారా పరలోకాన్ని ఇక్కడ చూపించాలనుకున్నాడు, కానీ మనం దాన్ని అనుభవించలేదు. కాబట్టి ఆయన ఖచ్చితంగా, అందుకనే ఈ సంగతుల్ని మీరు మనసులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1-2 సార్లు అయినా వినండి. ప్రభు మీకు ఆ గ్రహింపు దయచేయను గాక. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ మేడం దేవునికి వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ మంచి సంగతులను బట్టి కృతజ్ఞతలు. నాయనా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన సందేశం గొప్పది. సందేశాన్ని పట్టుకొని సందేశాన్ని బట్టి జీవించడానికి కృప చూపించండి నాయన. జీవించుట అనే దాంట్లోంచి ఎవరైనా వెనకబడ్డారేమో, ప్రతిరోజు నా ప్రభువు నన్ను ప్రేమించి ఆయన విశ్వాసం నన్ను నీతిగా దేవుని ఎదుట, తండ్రి ఎదుట నన్ను నీతిగా, దేవుని కుమారుడుగా నన్ను నిలవబెట్టాడు. తండ్రికి ఒక కుమారుడుగా ఇప్పుడు అక్కడ నిలవబెట్టి నాలో పరిశుద్ధాత్మ ఉంచాడు. అక్కడ జీవితం జీవించి అనేక మందిని ఆకర్షించాలని అని ఎరిగి ఎవరైతే ఆత్మను లక్ష్య పెడుతూ ఆత్మ ద్వారా వచ్చు సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహిస్తున్న, మా జీవం కొరకు, మా సర్వం కొరకు అనుగ్రహిస్తున్న సంగతులు విని జీవిస్తారు, వారందరూ సమస్తాన్ని పొందుకుంటారని, నేను అలా జీవించిన వారు కుమారులు కాబట్టి శిక్ష చేయబడతారని, ఆ జీవం కొరకు శిక్షను నిర్లక్ష్యం చేసి గమనించకుండా అలాగే ఉంటే ఒకరోజు ఆయన ఎత్తివేస్తాడని సంగతిని మీరు మాకు ఇచ్చారు. ఇది ఎవరినో భయపెట్టడం కాదు, కానీ జీవాన్ని జీవించాలనే హెచ్చరిక, ఆ జీవాన్ని జీవించడం కొరకు ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని గుర్తించాలనే హెచ్చరిక. వీళ్ళందరూ దీన్ని తీసుకొని నాయన విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు ఆ జీవంలో కొనసాగటానికి, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును, విశ్వాసమూలంగా జీవిస్తే ఫలిస్తే క్రీస్తులో ఉన్న సమస్తాన్ని అనుభవిస్తాడు అనే దాంట్లో ఉండటానికి మీ కృపను కుమ్మరించి మీ కార్యాలు జరిగించమని మీ ఆశీర్వాద పస్తాలకు ప్రియులందరిని అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మును మీకు కలిగిన సమస్తాన్ని బహుగా దీవించును గాక. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి.